హలో గాయ్స్, వెల్కమ్ టు ఎరైజ్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా. ఓన్లీ పేపర్ ప్రజెంటేషన్ మీద ఈరోజు వీడియో ఉంటుంది కాబట్టి మీ అందరూ ఫుల్గా చూసి మీకు ఏమైనా ఉపయోగపడి ఉంటాయేమో ఒకసారి ఫుల్గా చూడండి. ఇది నా కైండ్లీ రిక్వెస్ట్. ఫుల్గా చూసి లాస్ట్లో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది మీ చేతుల్లోనే పెడతా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదే మీ బుక్లెట్ అనుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఉంది, ఇట్లా అడ్జస్ట్ చేశాను. సో మీది ఇదే బుక్లెట్ అనుకోండి. ఫస్ట్ మీరు పైన మార్జిన్ కింద సెక్షన్ 1 మీరు ఏ అయితే బి అయితేవి సి అయితే సి పెట్టి కింద క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ రోమన్ నెంబర్ వేసి తర్వాత క్వశ్చన్ నెంబర్ వేయండి. రోమన్ నెంబర్ కార్నర్లో ఇక్కడ 8 మార్క్స్ అయితే 8 మార్క్స్, 4 మార్క్స్ అయితే 4 మార్క్స్ అనేది పెట్టండి. ఎందుకంటే కొంతమంది ఎవాల్యుయేటర్స్ ఇది 4 మార్క్స్ 8 మార్క్స్ తెలియక కొంతమంది 8 మార్క్స్కి 4 మార్క్స్ వేసే అవకాశం ఉంది. కొంతమంది ఏమో 4 మార్క్స్కి 2 మార్క్స్ వేసే అవకాశం ఉంది. కాబట్టి పక్కన ఇట్లా మెన్షన్ చేశారనుకోండి, మీకు అప్పుడు అది ఎన్ని మార్కుల క్వశ్చన్ అయినా అర్థం అవుతుంది. కాబట్టి మీరు పైన కార్నర్లో రోమన్ నెంబర్ పక్కన రోమన్ నెంబర్ ఎన్ని మార్కులకి అయితే 8 మార్క్సా, 4 మార్క్సా, 2 మార్క్స్ అని మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. తర్వాత బ్లాక్ పెన్తో హెడ్డింగ్, ఆ క్వశ్చన్ యొక్క మెయిన్ పాయింట్ మీరు హెడ్డింగ్గా పెట్టాలి. అది అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు 2 or 3 వాట్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడిని స్టార్ట్ చేయండి. అప్పుడు పేపర్ అనేది చాలా నీట్గా కనపడుతుంది. మీకు అప్పుడు మంచి మార్క్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఫస్ట్ 2 or 3 లైన్స్ గ్యాప్, 2 or 3 వాట్స్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మీరు ఒక పారాగ్రాఫ్కి మినిమం ఒక 6 నుంచి 7 లైన్స్ పెట్టుకోవడానికి ప్రయారిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక పేజ్కి మనం 18 లైన్స్ పక్కా రాయాలి. కాబట్టి మీరు 6 నుంచి 7 లైన్స్, మీకు మరీ ఎక్కువ అనిపిస్తే 5 లైన్స్ అయినా తీసుకోవచ్చు. మీరు పేజీకి 8 మార్క్స్ క్వశ్చన్ అయితే పేజీకి మినిమం 3 పారాగ్రాఫ్స్ పక్కా రాయాలి. ఎందుకంటే 3 పారాగ్రాఫ్స్ అనేది పేజ్కి బాగా సెట్ అవుద్ది, బాగుంది చూడటానికి. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్, మిడిల్లో ఒక పారాగ్రాఫ్, లాస్ట్ ఎండింగ్లో ఒక పారాగ్రాఫ్, కింద ఒకవేళ స్పేస్ మిగిలితే వదిలేయండి. మీ అందరికీ చాలామందికి డౌట్ ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్ అసలు ఎన్ని పేపర్ రాయాలా, ఎలా రాయాలి అనేది మీకు డౌట్. ఇప్పుడు నేను ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను చూడండి. ఫస్ట్ 8 మార్క్స్లో మీరు ఫస్ట్ ఒక సైడ్ పూర్తిగా రాసి ఇంకో సైడ్ పూర్తిగా రాస్తే మీకు 7 నుంచి 7 or 7.5 వేస్తానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకో సైడ్ హాఫ్ రాస్తే మీకు పక్కా 8 మార్క్స్ వస్తాయి. ఇది నాది హామీ. ఎందుకంటే చాలా ఎక్కువ పేజీలు రాశాడు, బాగుంది హ్యాండ్ రైటింగ్, మంచిగా పేపర్ ప్రజెంటేషన్ చేశాడు కాబట్టి వాడు వేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు వస్తాయి. ఇది మనం 8 మార్క్స్లో చేయాల్సిన ప్రజెంటేషను. నెక్స్ట్ ఇప్పుడు మనం 4 మార్క్స్ 2 మార్క్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మీరు 4 మార్క్స్ క్వశ్చన్ అయితే సెక్షన్ నెంబర్, ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ వేసి సెక్షన్ బి అని వేసాయి. ఇక్కడ మీకు ఏ సెక్షన్ అయితే 4 మార్క్స్, ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ బి అనేయండి. మీకు ఏదో సెక్షన్ ఉండదు కాబట్టి సెక్షన్ వేయండి. తర్వాత రోమన్ నెంబర్ వేయండి. మీకు క్వశ్చన్ పేపర్లో ఏ రోమన్ నెంబర్ ఇస్తే ఆ రోమన్ నెంబర్ వేసి పక్కన ఇట్లా ఒక బ్రాకెట్లో ఎన్ని మార్క్స్, 4 మార్క్స్ అయితే 4 మార్క్స్, 2 మార్క్స్ అయితే 2 మార్క్స్ అని వేయండి. 4 మార్క్స్లో కూడా హెడ్డింగ్ పెట్టాలా అంటే పక్కా పెట్టాలబ్బా. హెడ్డింగ్ పెట్టినప్పుడు ఎవాల్యుయేటర్కి మంచి ఇంప్రెషన్ వచ్చింది. హెడ్డింగ్ చూసిన ఈరోజు టాపర్ అని అనిపించింది. కాబట్టి మీరు హెడ్డింగ్ పెడతానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఈ 4 మార్క్స్లో కూడా 5 to 7 లైన్స్ ఉండేటట్టు చూడండి ఒక పారాగ్రాఫ్కి. మీరు 4 మార్క్స్కి ఎంత రాయాలని అడిగితే నేను చెప్పే ఆన్సర్ వచ్చేసి 4 మార్క్స్కి ఒక సైడ్ చాలు. అంటే ఒక సైడు, ఒక పేపర్ కాదు, ఒక సైడ్ ఒక్కటే, అంటే ఒక సైడ్ రాస్తే చాలు 4 మార్క్స్కి.
మీకు 4కి 4 వేస్తారు కాబట్టి మీరు ఒక్క సైడ్ చాలు. పారాగ్రాఫ్స్ కూడా 5-7 లైన్స్‌కి అట్లా ఉంటే చాలు. 3 పారాగ్రాఫ్‌లు ఫస్ట్, మిడిల్, లాస్ట్ ఎండ్‌లో ఒకటి ఈ 3 రాస్తే చాలు. మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా స్పేస్ కానీ మిగిలితే అక్కడి నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేయమాకండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 24 పేజీలు ఉంటాయి. మీకు చాలా సరిపోద్ది కాబట్టి మీరు ఎప్పుడు లాస్ట్ మిగిలినప్పుడు అక్కడి నుంచి మాత్రం స్టార్ట్ చేయమాకండి. ఒక 2-3 లైన్స్ మిగిలితే అక్కడ అవి కొట్టేసి ఒక స్కేల్‌తో ఒక లైన్ కొట్టేసి నెక్స్ట్ పేపర్‌ది ఫ్రెష్‌గా స్టార్ట్ చేయండి క్వశ్చన్. ఎందుకంటే ఎవాల్యుయేటరు చూసినప్పుడు ఇంతే రాసారా అని ఏదో 4 మార్క్స్‌కి అయితే 2 మార్క్స్ వేసేసి 8 మార్క్స్‌కి అయితే ఒక 4 కానీ 5 కానీ మార్క్స్ అట్లా వేసేసి వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు ఎప్పుడు క్వశ్చన్ 4 మార్క్స్ 8 మార్క్స్ 2 క్వశ్చన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెష్ పేజ్‌లో స్టార్ట్ చేయండి. ఇది నాకు హంబుల్ రిక్వెస్ట్. మీరు ఫాలో అవుతే మీకు మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ అనమాట. ఈ సెక్షన్‌కి మనం సెక్షన్ సి అంటే 2 మార్క్స్. ఈ 2 మార్క్స్‌లో సెక్షన్ సి అని పెట్టి 3 మ్యాథ్స్‌లో అయితే 3 ఉండిద్ది. ఈ థియరీ పార్ట్‌లో అయితే సి అని ఉండిద్ది కాబట్టి మీరు ఏదైతే అది పెట్టి 2 మార్క్స్ అని పక్కన బ్రాకెట్‌లో పెట్టండి మళ్ళా. క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబర్ ఏదైతే ఆ రోమన్ నెంబర్ వేసి తర్వాత ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి కొన్నిటికి సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. అంటే డిఫైన్ ఎక్సెట్రా అంటారు. డిఫైన్ ఏదో ఒకటి అడుగుతారు కాబట్టి ఆ డిఫైన్ ఏదైతే అది ఇక్కడ సబ్ హెడ్డింగ్ పెట్టి రాయండి. ఒకవేళ డిఫైన్ కాకుండా ఏదో క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ అయితే పైన సబ్ హెడ్డింగ్ లేకుండా రాయొచ్చు. ఇప్పుడు సబ్ హెడ్డింగ్ పెడితే బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నా సబ్ హెడ్డింగ్ పెట్టమని 2 మార్క్స్‌లో కూడా. ఇది డిఫైన్ అంటేనే సబ్ హెడ్డింగ్ పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఈ 2 మార్క్స్ వచ్చేసి మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 2 ఆర్ 3 లైన్స్ రాస్తే చాలు. ఎందుకంటే 2 మార్క్సే కాబట్టి 2 ఆర్ 3 లైన్స్ పక్కా రాయాలా. ఇన్ కేస్ మ్యాథ్స్‌లో అయితే ఒక స్టెప్స్ ఉంటాయి కదా, చాలా స్టెప్స్ రాసుకుంటా వెళ్ళొచ్చు. ఇప్పుడు మ్యాథ్స్‌లో కొన్ని ఫార్ములాస్ వస్తాయి మీకు. ఆ ఫార్ములాస్ అనేవి మీరు రైట్ సైడ్‌లో దేర్‌ఫోర్ అని పెట్టి బాక్స్ కొడతాం మాత్రం మర్చిపోమాకండి. ఆ ఫార్ములా అక్కడ వేసి దేర్‌ఫోర్ అని పెట్టి బాక్స్‌లో పెడితే అది చూడటానికి చాలా అందంగా ఉండదు కాబట్టి మీకు మంచి మార్క్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక నా టిప్. ఇంకా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి కదా క్వశ్చన్లో 8 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 2 మార్క్స్లో కూడా. అప్పుడు మీరు ఏం చేయాలంటే కీ పాయింట్ని అండర్లైన్ చేయండి. మీరు ఒకవేళ బ్లూ పెన్తో రాస్తే బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి, బ్లాక్ పెన్తో రాస్తే బ్లూ పెన్తో అండర్లైన్ చేయండి. మీరు బ్లూ పెన్ బ్లాక్ పెన్ పక్కా యూస్ చేయాలి. సబ్ హెడ్డింగ్ బ్లాక్ పెన్తో పెడితే ఆన్సర్ బ్లూతో పెడితే బ్లాక్, ఇట్లా మాత్రం ఫాలో అవ్వండి. ఇంకా మీకు 2 మార్క్స్లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. మెయిన్ పాయింట్ అని ఉంటుంది. అండర్లైన్ చేసామనుకో ఇవాల్యుయేటర్ ఫోకస్ మొత్తం ఆ మెయిన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈరోడు మంచిగా అండర్లైన్ చేశాడు, మెయిన్ పాయింటే తీశారు కాబట్టి వీడికి ఫుల్ వేద్దామని ఫుల్ వేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మెయిన్ పాయింట్స్ అనేవి మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు మెయిన్ పాయింట్ అనేది మెయిన్గా అండర్లైన్ చేయటం మాత్రం నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ నెంబర్స్ వేయటం మాత్రం మర్చిపోమాకండి. ఇంపార్టెంట్ సెక్షన్ నెంబర్స్ ఒకటి, నెక్స్ట్ రోమన్ నెంబర్స్ ఒకటి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రాశారు, క్వశ్చన్ పక్కా 100% మంచిగా రాశారు నీట్గా, కానీ మీరు క్వశ్చన్ నెంబర్ అయిపోతే దాంట్లో అర్థం ఏమి ఉండదు కాబట్టి అదే క్వశ్చన్ అర్థం కాదు కాబట్టి వాడు కొట్టేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం మర్చిపోమాకండి, ఇది నా రిక్వెస్ట్. నెక్స్ట్ లాస్ట్లో ది ఎండ్ అని పెట్టడం మాత్రం మర్చిపోమాకండి, ది ఎండ్. తర్వాత సైన్ చేయించుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇన్విజిలేటర్స్ చేత సైన్ చేస్తారు వాళ్ళు, సైన్ చేయించుకోండి. ఇంకా లాస్ట్ టైం వచ్చేసరికి పేపర్ ఇచ్చేయండి. ఇవన్నీ ఈరోజు నా టిప్స్. పేపర్ ప్రజెంటేషన్, మీకు పేపర్ ప్రజెంటేషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ వీడియో చేశాను. నా ఫుల్ ఎక్స్పీరియన్స్, నా ఫుల్ ప్రజెంటేషన్ మొత్తం మీకు చెప్పాను. మీరు కనుక ఈ ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నీ ఫాలో అవుతారని కోరుకుంటూ
ఇంకా ఇదే ఇవాల్టి వీడియో. చాలా లేట్ అయింది కాబట్టి చాలు ఈరోజు ఇవాల్టి వీడియో. ఇంకా మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.